డైరెక్టర్ సంపత్ నంది త్వరలో సాయిధరమ్ తేజ్‌తో 'గాంజా శంకర్' అంటూ మన ముందుకు రాబోతున్న డైరెక్టర్ సంపత్ నంది డైరెక్షన్‌లో వచ్చిన ఆల్ మూవీస్ హిట్స్ అండ్ ఫ్లాప్స్ ఈ వీడియోలో చూద్దాం. సంపత్ నంది డైరెక్టర్‌గా ఫస్ట్ తెలుగు డెబ్యూట్ మూవీ 2010లో వరుణ్ తేజ్, నిషా అగర్వాల్ హీరోయిన్‌గా నటించిన 'ఏమైంది ఈ వేళ' ఈ మూవీ సూపర్ హిట్‌గా నిలిచింది. సంపత్ నంది డైరెక్షన్‌లో వచ్చిన సెకండ్ మూవీ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్‌గా నటించిన 'రచ్చ' ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. సంపత్ నంది డైరెక్షన్‌లో వచ్చిన థర్డ్ మూవీ మాస్ మహారాజ్ రవితేజ గారు హీరోగా నటించిన 'బెంగాల్ టైగర్'. మొదట్లో ఈ మూవీకి మిక్స్డ్ రివ్యూస్ వచ్చినప్పటికీ లాంగ్ రన్‌లో ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. సంపత్ నంది డైరెక్షన్‌లో వచ్చిన ఫోర్త్ మూవీ మ్యాచో మ్యాన్ గోపీచంద్ గారు డ్యూయల్ రోల్‌లో నటించిన 'గౌతమ్ నంద'. ఈ మూవీ స్టోరీ బాగున్నప్పటికీ కమర్షియల్‌గా ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్‌గా నిలిచింది. సంపత్ నంది గారు 2018లో రిలీజ్ అయిన 'పేపర్ బాయ్' మూవీకి ప్రొడ్యూసర్‌గా అలానే స్టోరీని కూడా అందించారు. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద హిట్‌గా నిలిచింది. డైరెక్టర్ సంపత్ నంది ఫిఫ్త్ మూవీ 'సిటీ మార్' ఈ మూవీ 2021లో రిలీజ్ అయ్యి గోపీచంద్ గారికి సూపర్ హిట్‌ని అందించింది. సంపత్ నంది గారు డైరెక్టర్‌గానే కాకుండా స్టోరీ రైటర్‌గా 'ఓదెలా రైల్వే స్టేషన్' మూవీకి స్టోరీని అందించారు. ఈ మూవీ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో రిలీజ్ అయ్యి సూపర్ హిట్‌గా నిలిచింది. ఇక సంపత్ నంది డైరెక్షన్‌లో రాబోతున్న అప్‌కమింగ్ మూవీ సాయి ధరమ్ తేజ్ హీరోగా నటిస్తున్న 'గాంజా శంకర్' ఈ మూవీ త్వరలో రిలీజ్‌కు సిద్ధం కానుంది.